ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల ఆగస్టు నెల మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. ఒక రకంగా వృశ్చిక రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతోందనే చెప్పాలి. ఆగస్టు 16వ తారీఖు నుంచి కుజుడు 6వ స్థానంలోకి మార్పు, అద్భుతమైనటువంటి యోగం. అదే స్థితిలో 17వ తారీఖు నుంచి 10వ స్థానంలోకి రవి సంచారం. మీ యొక్క గతించినటువంటి రోజులతో పోలిస్తే ఏలినాటి శని పూర్తి అయింది. ఏదో గురుడు ధనస్థానంలోకి వచ్చారు, మారారు అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి యోగము కలగలేదు. ఎందువల్లనంటే గురుని యొక్క వక్రస్థితి, రాహు అష్టమంలో ఉండడం, మొన్న జరిగినటువంటి 8వ స్థానంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి సూర్యగ్రహణం, ఇవన్నీ కూడా మిమ్మల్ని అనేక రకాలుగా కుంగదీశాయి. వీటిలన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ గురుడు ధనస్థానంలోకి రావడం, ధనస్థానమందు ఉన్నటువంటి గురుడు 16వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి మారుతున్నటువంటి కుజుని చూడడం, 3వ స్థానంలో శనేశ్వరుడు ఉండడం, 17వ తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి రవి ప్రవేశించడం. మీకు టాలెంట్లో అంటే ఓ రకంగా ఏం చెప్పాలి అంటే కష్టపడిన వాడికి కష్టపడినంత, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి మంచి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఉన్నతాధికారుల నుంచి మంచి పిలుపులు వస్తాయి. అభివృద్ధి పదంలో దూసుకుపోతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక మెల్లిమెల్లిగా చిక్కు విడిపోవడం మొదలవుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం వస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితమైనటువంటి విధి విధానాలతో మీరు అనుకూలతలు సాధించి తీరుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా విద్యార్థులకు మాత్రం 7వ స్థానంలోకి, ఇప్పుడు 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వచ్చే నెలలో 7వ స్థానంలోకి మారుతారు. శుక్రుడు రాహువుల కలయిక అన్నీ బాగున్నాయి. కానీ 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రరాహువుల కలయిక 8వ స్థానంలో ఈ యొక్క స్థితిగతులన్నీ ఏం చేస్తాయి అంటే విద్యార్థులకైతే మగవాళ్ళకైతే ఆడపిల్లల వల్ల, ఆడపిల్లలకైతే మగవాళ్ళ వల్ల, స్నేహితుల వల్ల విద్యా విఘ్నాలు కలిగేటువంటి ప్రమాదం ఉంది. అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోవడం, అనవసరమైనటువంటి మాటలు వెళ్ళడం, అవి లీగల్గా వ్యవహారాలతో ముందుకు వెళ్ళిపోవడం, అటువంటి వ్యవహారాల వల్ల ప్రధానంగా కుటుంబ వ్యవహారాల్లో కొన్ని వ్యవహారాల్లో ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి సమస్యలు వచ్చేటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బందులైనా పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైనటువంటి చిక్కులు కానీ, ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా భూ సంబంధమైనటువంటి చిక్కుల్లో కానీ కనుక ఉంటే ఆ సమస్యలకు ఇప్పుడు పరిష్కార దిశగా అడుగులు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఎటువంటి విపత్కరమైనటువంటి జటిలమైనటువంటి సమస్య అయినా సరే మీరు పరిష్కరించుకోగలుగుతారు, సందేహం లేదు. ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, అందులో స్త్రీలకైతే ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అష్టమ సప్తమ స్థానాల్లో సంచరించేటువంటి రాహు సంచారం వల్ల గైనిక్ రిలేటెడ్గా ఉండేటువంటి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు చాలా కనపడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్త పాటించండి. ఆరోగ్య విషయంలో ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కేతువు వల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సంచారం వల్ల అనారోగ్య సూచనలు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. శనైశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి యోగం ఉంది, గురుని యొక్క అనుగ్రహం ఉంది, కుజుని యొక్క అనుగ్రహం ఉంది. ఎంత ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే
అవి అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్ని ఓ మూలన కూర్చోబెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి. ఈ రాశిలో జన్మించి భారతదేశ అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల భారతదేశానికి కొద్దిగా మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. రక్షణ రంగంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల భారతదేశానికి రక్ష కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు కూడా చాలా ఆరోగ్య విషయంలో, ఎందుకంటే మొన్న 8వ స్థానంలో ఆయుస్థానంలో జరిగినటువంటి గ్రహణము యొక్క ప్రభావం ఇంకా మీరు దాని నుంచి పూర్తిగా పోలేదు. పరిహారాలు చేసుకుని ఉంటారు. కాబట్టి దాని యొక్క స్థితిగతులు పూర్తిగా పోవాలి అంటే రాహు సింహరాశి సంచారం నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అడుగులు పడతాయి. అంతవరకు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు కొన్న రూపాయికి 10 పెరిగి రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అదే స్థితిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అమ్మలేక స్తబ్దతగా నిలిచిపోయినటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఈ సమయంలో మీ చేతుల వల్ల మీరు హ్యాండిల్ చేయడం వల్ల అవి అమ్మకాలు జరిగి ధనపరమైనటువంటి సమస్యలు తీరి మానసికంగా ఆనందకరంగా ఉండేటువంటి సమయం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కేతు ఒక్కరు ద్వితీయ స్థానంలో 8వ స్థానంలో రాహువు ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ప్రతి బుధవారము కూడా గణపతి ఆలయానికి వెళ్ళి ఒక 21 సార్లు ప్రదక్షిణం చేసి గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించి గరిక మాలను సమర్పించండి. కుదిరితే ఉండ్రాళ్ళు వండించి నైవేద్యం పెట్టించి భక్తులందరికీ కూడా ప్రసాదం ఇచ్చేటువంటి అవకాశం ఉంటే చేయండి. ఉన్నటువంటి సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయి. దానివల్ల పనులన్నీ కూడా విజయవంతంగా మీకు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏమాత్రం సందేహం లేదు. గణపతి ఆరాధన బాగా చేయండి. అంతేకాకుండా శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఒక 18 సార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి ఎర్రటి మాలను సమర్పించండి. రాహు యొక్క అనుగ్రహం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 2 పరిహారాలు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ప్రతి వ్యవహారాన్ని కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ సమస్యని జటిలమవ్వకుండా పరిష్కార దిశగా కనుక మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే వాక్కును అదుపులో పెట్టుకుంటూ అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా, ఇందాక మీకు విద్యార్థులకే అని చెప్పి ఉన్నాను, వాళ్ళకైనా ఎవరికైనా సరే రవి 7 రాహు యొక్క సంచారం వల్ల శుక్రరాహులు కలిసి ఉండడం వల్ల ఆడవాళ్ళ వల్ల సమస్యలు, మగవాళ్ళకైతే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి సమస్యలు జరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఒకంత జాగ్రత్త వహించడం వల్ల ఎటువంటి సమస్య రాకుండా పరిష్కరించుకోగలుగుతారు. ధనపరమైనటువంటి విషయాల్లో చాలా చిక్కులు తొలగిపోతాయి, సందేహం లేదు. ఎందువలనంటే తృతీయమందు శని, ధనమందు గురుడు, షష్ఠస్థానమందు కుజుడు, రాజ్యస్థానమందు రవి సంచారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆగస్టు 16వ తారీఖు నుంచి కూడా వీళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి వ్యవహారాల్లో పెద్దల సలహా చాలా చాలా అవసరం. ఎందుకంటే వాక్స్థానమందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వల్ల లేదా 16వ తారీఖు లోపులో, ఆగస్టు 16వ తారీఖు లోపులో కుజుని యొక్క సంచారం వల్ల, 9లో ఉన్నటువంటి రవి సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాలు అంటే ఏదో మాట అనేయడం, ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడడం, వీటిలన్నిటి చేయడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి యోగాలు తప్పుదారిన పడతాయి. కాబట్టి 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్దల యొక్క సలహా సంప్రదింపులు పాటించుకుంటూ, ఉద్యోగస్తులైతే ఆచితూచి మాట్లాడుతూ అప్పులు ఇవ్వద్దు, అప్పు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఎంత సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలుగుతారు. అదే స్థాయిలో అభివృద్ధి కూడా ఆగస్టు 15 నుంచి కనబడుతోంది. ఆ యొక్క జగద్గురువుల యొక్క అనుగ్రహంతో సర్వదా మీరు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించుకుంటూ
ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతినిత్యము కూడా సూర్య భగవానుణ్ణి ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త.